హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిలేటివ్స్ విత్ అంజు. ఈ 2 డేస్ వీడియో లేట్ అవ్వడానికి కారణం మా పాప బర్త్డే బిజీలో ఉన్నామన్నమాట, సెలబ్రేషన్స్లో. సో వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి కుదరలేదు. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీరు కంప్లీట్ మా పాప బర్త్డేకి షాపింగ్ ఎలా చేసాము అండ్ ప్రొడక్ట్స్ ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో చూసేయచ్చు. అండ్ నేను పక్కనే దేనికి అది క్లియర్గా ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మా పాప బర్త్డే ఫ్రాక్ 2 అనమాట. ఇది ఫ్రాక్ 1 మార్నింగ్ వేసిన ఫ్రాక్ వీడియో తీయలేదు నేను. సో ఇదైతే సెకండ్ ఫ్రాక్, జస్ట్ ఫర్ కేక్ కటింగ్ ముందర ఫోటోషూట్కి మాత్రం యూజ్ చేసామన్నమాట ఈ ఫ్రాక్ అయితే. అండ్ ఇది స్కై బ్లూ అండ్ అలానే పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. నేను యాక్చువల్లీ బేబీ షార్క్ థీమ్ అనుకున్నాను కదా, సో అందుకని బ్లూలోనే వెళ్దాము అంతా అనుకున్నాను. బట్ ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. లోపల ఫ్యాబ్రిక్ అది కూడా మరీ అంత పిల్లల్ని ఇబ్బంది పెట్టేలా అయితే లేదు, గుచ్చుకునేలాగా స్మూత్గా సాఫ్ట్గానే ఉన్నింది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ కిందన ఫ్లోరల్ దగ్గర కూడా లోపల లైనింగ్ అది కూడా బాగా ఇచ్చారు. నాకు ఎందుకో యూనిక్గా అనిపించింది ఫ్రాక్ అయితే. మా పాప ఎలా ఉందో ఆ ఫ్రాక్లో నాకు కిందన కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ సెకండ్ ప్రోడక్ట్ అనమాట. నేను మ్యాక్సిమం మా పాప షాపింగ్ అంతా, బర్త్డే షాపింగ్ అంతా ఆన్లైన్లోనే చేశాను. ఇవన్నీ ఒకటే యాప్ నుంచి కాకుండా కొన్ని మల్టిపుల్ యాప్స్ నుంచి అయితే పర్చేస్ చేశాను. అవి ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇక్కడ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి షూస్ అనమాట. రెగ్యులర్గా ఫుట్వేర్ స్లిప్పర్స్ లాగా రొటీన్గా కాకుండా కొంచెం అకేషనల్గా ఉండాలి అని చెప్పి కొంచెం ఫ్యాన్సీ టైపే వెళ్ళాను. అండ్ ఈ షూస్ కూడా చాలా బాగా అనిపించినాయి నాకు, క్వాలిటీ వైజ్ కూడా బాగా అనిపించాయి. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా అంటే లైక్ లింక్స్ కానీ లేదంటే ప్రైజ్లు కానీ ఏమన్నా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో పెడతాను. లేదంటే పిన్ కామెంట్ చేసి కామెంట్లో అయితే మెన్షన్ చేస్తాను అనమాట. చూసారు కదా, చాలా బాగా అనిపించింది. క్వాలిటీ వైజ్ కూడా సూపర్ ఉన్నాయి. అండ్ జిప్ కూడా కొంచెం ఫర్ ఉంది కదా పైన అంతా, కొంచెం అది జిప్లోకి వెళ్తుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ అది సైడ్కి మూవ్ చేసేసుకుంటే అయితే బాగుంది. షూ లోపల కూడా కొంచెం మెత్తగానే ఉంది, మరీ హార్డ్గా అయితే లేదు. ఫినిషింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మరి అంత తడిస్తే ఊడిపోయేలాగా, వాటర్లో తడిస్తే పోయేలాగా అయితే ఏమీ లేదు, బాగున్నాయి. రొటీన్గా కాకుండా కొంచెం ఫ్యాన్సీలో వెళ్ళాను అనమాట షూస్. అండ్ ఇప్పుడు ఫొటోస్ చూడండి. ఇప్పుడు థర్డ్ ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చేసి మ్యాక్సిమం చెప్పాను కదా, అన్నీ ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. ఈ థీమ్ అంతా కానీ డెకరేషన్ కానీ అన్నీ నేను ఆల్రెడీ ముందర నుంచి అనుకుంటున్నవే కాబట్టి ముందరే నేను ఆన్లైన్లో అయితే చూసేసాను. సో నాకు కంపారిజన్ చేసుకున్నాను, అంటే బయట ఎంత కాస్ట్ పడుతున్నాయి అండ్ అలానే ఆన్లైన్లో అయితే ఎంత కాస్ట్కి వస్తున్నాయి ఏంటన్నది కంపారిజన్ చేసుకుంటే నాకు ఎందుకో ఆన్లైన్లోనే బెస్ట్ డీల్స్ అని అనిపించినాయి. అందుకని ఆన్లైన్లో కూడా మల్టిపుల్ యాప్స్ చెక్ చేసుకుని ఎందులో అయితే కొంచెం మంచిగా ఆఫర్స్ ఉన్నాయో అన్నవి చెక్ చేసుకుని దాంట్లో అయితే పర్చేస్ చేశాననమాట. ఇది వచ్చేసి మా పాపకి బేబీ షార్క్ థీమ్. సో బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లోనే వెళ్ళాలనుకున్నాను మొత్తం థీమ్ అంతా. అండ్ స్టార్స్ అవి కూడా యాక్చువల్లీ బాగా రావని అనుకున్నాను, ఎందుకంటే తక్కువ కాస్ట్కి వచ్చినాయి కదా, బాగుంటాయి లేదా అని. బట్ నాకు దగ్గర దగ్గరగా 4 స్టార్స్ అనుకోండి, 5 స్టార్స్ వచ్చినాయి. 5 కూడా ఏది హోల్స్ లేకుండా అన్నీ బాగా వచ్చినాయి. ఇక్కడ నేను మ్యాక్సిమం ఫొటోస్ అయితే యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ చెప్పాను కదా బేబీ షార్క్ థీమ్ అని, ఇక్కడ బేబీ షార్క్లు కూడా వచ్చినాయి అనమాట. ఇందులో రెడ్ ఒకటి కొంచెం డ్యామేజ్ వచ్చింది, అంటే ఎయిర్ పెట్టడానికి అవ్వలేదు. గ్రీన్లు అయితే బాగున్నాయి రెండు, రెడ్ చూస్తున్నారు కదా ఎయిర్ పంప్ చేయడానికి అవ్వలేదు, హోల్ ఉంది దానికి. అది కూడా వాళ్ళ మిస్టేక్ అని నేను చెప్పలేను, ఎందుకంటే మేము చేసే ప్రాసెస్లో ఏదైనా అయ్యి ఉండొచ్చు. మిగతావన్నీ అయితే సూపర్గా ఉన్నాయి. మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది, మీరు ఫొటోస్ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే కూడా వచ్చింది, ఇది కూడా ఆల్మోస్ట్ పీచ్ బ్లూ కలర్లో వచ్చింది. మా పాప ఫ్రాక్ అయితే మ్యాచ్ అయింది. అండ్ వెనకట్లో వచ్చేసరికి కొంచెం డార్క్ షేడ్ వచ్చింది, అది కూడా కొంచెం లైట్ షేడ్ వచ్చి ఉంటే మొత్తం బెలూన్స్తో మ్యాచ్ అయిపోయేది. బట్ డార్క్ రావడం వల్ల కొంచెం అదొకటి కొంచెం బాగా కనిపిస్తుంది. అండ్ గ్లూ కూడా మేము స్టార్స్ అవి స్టిక్ చేయడానికి అయితే వాడాము. అండ్ ఇక్కడ బెలూన్స్ కూడా బాగా వచ్చినాయి, అంటే ఈ బెలూన్స్ సరిపోవు అని అనిపించింది నాకు ఇది పార్సిల్ చూడగానే.
అందుకని ఓన్లీ బెలూన్స్ సపరేట్‌గా అయితే మళ్ళీ ఆర్డర్ చేశాను. అది కూడా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌లోనే. అంటే బెలూన్స్ ఎక్కువున్నా పర్వాలేదు బయట కూడా డెకరేట్ చేయొచ్చు. తక్కువుంటే డెకరేషన్ అనేది ఫుల్‌ఫిల్‌గా అవ్వదు, బాగోదు అవుట్‌లుక్ అనేసి బెలూన్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఈ ప్యాక్ వచ్చేసి 100 ప్యాక్ ఆఫ్ 100 బెలూన్స్. 50 బ్లూ బెలూన్స్ అండ్ అలానే 50 వైట్ బెలూన్స్ అనమాట. ఇక్కడ 2 కింద ఆర్డర్ చేయడం అంటే 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయడం వల్ల బెలూన్స్ నాకు ఈ పార్సెల్‌లో వచ్చిన బెలూన్స్ బ్లూ బెలూన్స్ వచ్చేసి కొంచెం డార్క్ షేడ్ వచ్చాయి. లేదు మరి మాకు. అంశు అంశు అంశులో చూడు అంశు స్మైల్. అమ్మమ్మ ఉండమ్మమ్మ. అంశు స్మైల్. అంశు అంశు ఇటు చూడు. ఇగో బేబీ షార్క్ ఇదిగో. అంశు బేబీ షార్క్ ఇదిగో. అండ్ ముందర మీరు చూస్తున్నారు కదా, అవి వచ్చేసి కొంచెం లైట్ షేడ్ వచ్చినాయి. మరి అంత వేరియేషన్ అయితే ఏమీ లేదు, బట్ కొంచెం వేరియేషన్ అయితే ఉంది అంతే. ఒక షూ అండ్ అలానే ఒక స్లిప్పర్ సెట్ అయితే ఆర్డర్ చేద్దామని అనుకున్నాను. ఇవి కూడా సెమీ షూ లానే తీసుకున్నాను, హాఫ్ షూ టైప్. బట్ నాకెందుకు ఇవి అంత నచ్చలేదు. బట్ ప్రైస్‌తో కంపేర్ చేస్తే ముందర చూసిన షూ వైట్ షూ కంటే ఇవి కాస్ట్ ఎక్కువ. అరౌండ్ నాకు 999 ఎంతో పడింది ఈ షూ వచ్చేసి. ఇది రిటర్న్ చేసేసాను నేను. 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి నాకు షూ అంత లుక్ అనిపించలేదు. మరీ మెరిసిపోతున్నట్టు అలా ఉన్నిందనమాట. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, మా పాపకి కరెక్ట్ సైజ్ ఇప్పుడు. ఇంకొక 1 మంత్ 2 మంత్స్ పోతే మా పాపకి టైట్ అయితాననమాట. అంత సైజ్ డిఫరెన్స్ అయితే ఉంది. నేను 2 షూస్ ఒకే యాప్‌లో తీసుకున్నాను. అండ్ సైజ్ కూడా ఒకటే పెట్టాను. 3-3.5 ఇయర్స్‌కే పెట్టాను. బట్ నాకు వైట్ షూ వచ్చేసి కొంచెం మా పాపకి కంఫర్టబుల్‌గా ఇంకా కొంచెం గ్యాప్ అయితే ఉంది. ఎలా లేదన్నా ఒక 6-7 మంత్స్ అన్నా ఆ షూ వాడగలుగుతాను నేను. బట్ ఇదొచ్చేసి ప్రెజెంట్ ఇప్పుడు మాత్రమే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకొక 1 మంత్‌కి మా పాపకి ఇంక సరిపోదు షూ. అందుకని ఈ షూ ఉంచడానికి పెద్దగా నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. అందుకే ఈ షూ అయితే రిటర్న్ పెడదామని అనుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదా, షూ వేశాను. అండ్ నాకెందుకో అంశుకి ఆ షూ కూడా పెద్ద సెట్ అయినట్టయితే అనిపియలేదు నాకు. వైట్ షూ అయితే దానికి వైట్ షూ చాలా బాగా నచ్చింది ఈ షూతో కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ సిక్స్త్ ప్రోడక్ట్ వచ్చేసి పాప్స్ అనమాట. నేను ఇది కూడా బయట కంపేర్ చేసుకున్నాను. యాక్చువల్‌గా బయట చిన్న పాప్స్ అయితే 80 అండ్ పెద్దవి 100, 120 ఆ రేంజ్‌లో ఉంటాయి కదా! బట్ ఇక్కడ నాకు ఒక 2 పాప్స్ కొనే కాస్ట్‌కి నాకు ఆల్మోస్ట్ 4 పాప్స్ అయితే వచ్చినియి. ఎలానో అంచు ఫ్రెండ్స్ కూడా వస్తారు కదా! సో, పాప్స్ బ్లాస్ట్ అవి చేస్తే కొంచెం ఎక్సైట్ అవుతారు. అండ్ అలానే హ్యాపీ ఫీల్ అవుతారు. ఎంజాయ్ చేస్తారు అన్న ఒక రీజన్‌తో 4 అయితే పర్చేస్ చేశాను. అసలు యాక్చువల్లీ 2 సరిపోతాయి పాపకి. బట్ అంచు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కదా! అందుకని ఎంజాయ్ చేస్తారు అని చెప్పి 4 పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా! దానికి ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అదేంటా అన్నది కొత్తగా చూస్తుంది కదా! అండ్ ఇక్కడ నేను ప్రతిదీ పార్సిల్ తీసిన తర్వాత ఇలా ఫింగర్స్‌తో ట్యాప్ చేయడం అది కూడా దానికి కూడా భలే సరదాగా ఉండి అది కూడా ఊరికే ట్యాప్ చేస్తా ఉంటది. అందుకే అంచు వస్తది కదా అని చెప్పేసి నేను ట్యాప్ చేస్తున్నాను. ఈ పార్సిల్ ఓపెన్ చేయడం పాపం అందులో దానికి ఏది కలర్‌ఫుల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తే అది తీసుకొని వెళ్ళిపోతుందనమాట పక్కకి. సో, ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ అవి కూడా నీట్‌గా ఇచ్చారు. ఇచ్చారని అనిపించింది పేపర్‌లో. బట్ నా కూతురు ఉంచాలి కదా ఆ పేపర్‌ని. తీసుకువెళ్ళిపోయింది. ఇక్కడ నేనిదైతే ఎప్పటినుంచో చాలా ఇయర్స్ ముందర నుంచి చూస్తున్నాను కొనాలి అని. బట్ మళ్ళీ సరే ఎందుకులే నాకంత అవసరం లేదు అని అనిపిచ్చేది. బట్ ఇక్కడ మరి కూతురు పుట్టాక ఆబ్వియస్‌లీ మరి తనకైతే చెయ్యాలి అని అనిపిస్తది కదా! ఏ మదర్ కన్నా. అందుకే ఇంక అంచు కోసం అయితే పర్చేస్ చేయడం జరిగింది. క్వాలిటీ వైస్ అయితే 10/10 ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక చిన్ని ప్రాబ్లమ్ ఏంటంటే, మనం ఆ సర్కిల్ ఫిక్స్ చేసిన తర్వాత మనం గ్లూ అన్నది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఉత్తి సర్కిల్ ఫిక్స్ చేసినప్పుడు అది స్టాండర్డ్‌గా బానే ఉండిపోతుంది ఊడిపోకుండా. బట్ వన్స్ మనం బెలూన్స్ పెట్టినప్పుడు అటు ఇటు మూవ్ అవుతాం కదా! అప్పుడేంటంటే ఆ రింగ్ కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. నాకు బెలూన్స్ పెట్టాక కాదు గానీ, పెట్టకుండా ఫస్ట్ రింగ్ అయితే ప్రిపేర్ చేసేసాము. రింగ్ పెట్టేసి అరేంజ్ చేసేసిన తర్వాత మేము అటు ఇటు ఆ రూమ్‌లోంచి ఈ రూమ్‌లోకి కదిలేటప్పుడు నాకు ఆ రింగ్ అయితే 2 సార్లు ఊడిపోయింది. సో, ఆ తర్వాత అనిపిచ్చింది గ్లూ అందుకే ఇచ్చారు వాళ్ళు. గ్లూ ఖచ్చితంగా వాడాలి అని.
అంశు అంశు చూడు హ్యాపీ స్మైల్స్, అందుకే ఎందుకు అది అయితే నాకు వాయిస్ తీయాలని అనిపించలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ ఫ్రాక్ అనమాట. యాక్చువల్లీ ఇది థర్డ్ ఫ్రాక్. ఇంకొక 2 ఫ్రాక్‌లు అయితే నేను షూట్ చేయలేదు. బట్ పిక్స్ అయితే యాడ్ చేస్తాను. ఇందులో కాకపోతే నెక్స్ట్ వీడియోలో అయినా సరే పిక్స్ అయితే యాడ్ చేస్తాను. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి ఆర్గాన్జాలోకి వెళ్ళి ఆర్గాన్జా తీసుకున్నాను. అంటే లైక్ ముందర ఫ్రాక్స్ అన్నీ కూడా నెట్టెడ్ ఫ్రాక్స్. ఇలాంటి పెద్ద అకేషన్స్ ఏమైనా ఉన్నా సరే ఖచ్చితంగా నెట్టెడ్ ఫ్రాక్సే తీసుకుంటాం కదా! కొంచెం గ్రాండ్‌గా కనిపించాలి అన్నట్టు. బట్ ఈసారి అయితే కొంచెం సింపుల్‌గా వెళ్దాము అని అనిపించింది ఒక ఫ్రాక్. అందుకని ఆర్గాన్జా అయితే ప్రిఫర్ చేశాను. ఇంకొకటి తా ఒక్కటి మా పాపకి కంఫర్టబుల్‌గా ఉండాలి. అండ్ అలానే చూడ్డానికి కూడా బాగుండాలి. ఫొటోస్‌లో కూడా నీట్‌గా ఉండాలి. ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ ఫ్రాక్ అయితే చూజ్ చేసుకున్నాననమాట. మాక్సిమం అంచు ప్రతి డ్రెస్‌కి నేను కూడా డ్రెస్ అయితే మ్యాచ్ చేసుకున్నాను. లైక్ మదర్ అండ్ డాటర్ డ్రెసెస్ లాగా. అది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. దాని మీద ఒక వీడియో చేస్తాను. ఎలా మ్యాచ్ చేశాను అండ్ అలానే నా షాపింగ్ ఎంతవరకు ఉంది, నేనే ఎందులో షాప్ చేశాను ఏంటన్నది కూడా పోస్ట్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. ఇక్కడ హ్యాండ్స్కి ఎలాస్టిక్ అది ఇచ్చి బాగా అనిపించింది. అంటే లైక్ లూజ్గా అనిపించదు, పిల్లలకి ఫిట్టెడ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ బెల్ట్ లాగా కూడా ఇచ్చారనమాట. మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదన్నట్టు. రింగ్స్ అవి ప్రొవైడ్ చేశారు. బాగుంది, స్టిచ్చింగ్ కూడా బాగా అనిపించింది నాకు. వెనకాల జిప్ ఉంది. సో ఈజీగా వేసుకుని ఈజీగా తీయడానికి కూడా బాగుంటుంది అనమాట ఫ్రాక్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి నేను ఇప్పుడు దాకా వీడియోలో ఏ ప్రోడక్ట్ గురించి కాస్ట్ అయితే మాట్లాడలేదు. బట్ దీని గురించి మాత్రం చెప్పాలి అనిపిస్తుంది. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 1900 అరౌండ్. బట్ ఆఫర్లో అయితే నాకు చాలా తక్కువకి వచ్చింది. అది ఎంతకు వచ్చింది అన్నది మీరు గెస్ చేసి కిందనైతే కామెంట్ చేయండి. యాక్చువల్ ప్రైస్ అయితే 2000. మిగతా ఫ్రాక్స్ కూడా యాడ్ చేద్దామంటే ఇంకా మాకు ఫొటోస్ అయితే మా దగ్గరికి కొన్ని ఫొటోసే వచ్చినాయి. మిగతా ఫ్రాక్స్ ఫొటోస్ అయితే రాలేదు. అంటే కెమెరా వాళ్ళు ఇంకా మాకు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వగానే నేనైతే నెక్స్ట్ వీడియోలో కానీ వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను ఆ రోజు పెట్టే వీడియోలో అయితే ఖచ్చితంగా యాడ్ చేసి పోస్ట్ చేస్తాను. ప్రొడక్ట్స్ అన్నీ చూసారు కదా! మీకు ఇందులో ఏం నచ్చినాయి అన్నది నాకు కిందనైతే కామెంట్ చేయండి. అండ్ అది అంశు బర్త్డే షాపింగ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.